హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఇంకా మా ఆడబిడ్డ కలిసి, మా ఆడబిడ్డ అంటే మా హస్బెండ్ చెల్లెలండి, కలిసి షాపింగ్ వెళ్తున్నాం. సో మేమైతే మెట్రోలో వెళ్ళాలని మెట్రో స్టేషన్కి అయితే వచ్చామండి. సో మెట్రో ఎక్కడం నాకైతే ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ ఉంది కదా, తనే మా ఆడబిడ్డ. సో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయాలని ఈ వ్లాగ్ చేస్తున్నానండి. యాక్చువల్గా మెట్రో ఎక్కాలని అంత నీడ్ ఏం రాలేదు నాకు ఇంతవరకు. సో ఎక్కువ మేము బస్లోనే అలా ట్రావెల్ చేసేవాళ్ళము, క్యాబ్స్, కార్లు ఇలానే ట్రావెల్ చేసేదాన్ని. సో మెట్రో చాలా మనకి ఎంత డిస్టెన్స్ అయినా దగ్గరగా అనిపిస్తుందని చెప్పి నేను ఇక్కడ మెట్రో స్టేషన్లో అంటే లొకేషన్ టు లొకేషన్ వెళ్ళడానికి చాలా ఈజీ అనిపించింది. సో అది షేర్ చేయాలని నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో మేము ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. సో ఇక్కడ మెట్రో స్టేషన్ మొత్తం ఇలా ఉందన్నమాట. సో నాకైతే ఇది ఫస్ట్ టైం అని చెప్పి నేనేదో ఎక్సైట్మెంట్తో మీకు మొత్తం స్టేషన్ అంతా చూపిస్తున్నాను. యాక్చువల్గా మెట్రో అనేది రొటీన్ అనమాట. బెంగళూరులో ఉంటే జాబ్ చేసే వాళ్ళకి కానీ బయట వెళ్ళే వాళ్ళకి ఇదంతా జస్ట్ కామన్. నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయాలని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, ఇది టైం అంటే టైం అండి, 2 minutes చూపిస్తుంది కదా, జస్ట్ అలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మా బ్రదరు మెట్రో స్టేషన్కి సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారండి, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. సో వాళ్ళంతా కంట్రోల్ రూమ్స్లో ఉంటారు, సూపరింటెండెంట్, కంట్రోలర్స్ వాళ్ళంతా. ఈ మెట్రో స్టేషన్ ఇక్కడ ఉందన్నమాట. మనం ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడైతే బెంగళూరు మొత్తం మనం చూడండి, ఇప్పుడు మేము జస్ట్ జాలల్లి క్రాస్ నుండి మేము జయనగర్ వెళ్ళడానికి ఒక 30 minutes కూడా పట్టలేదండి, 25 minutes పట్టింది అంతే. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము మల్లేశ్వరం వెళ్ళాము. సో లొకేషన్ టు లొకేషన్ చాలా ఈజీ జర్నీ అనిపించింది, లేదంటే చాలా కష్టపడే వాళ్ళము. సో ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంటుందండి ఏ టైంలో అయినా. సో ఇలా మేము వెళ్ళేసి డైరెక్ట్ మల్లేశ్వరం, జయనగర్ టు మల్లేశ్వరం అంటే డైరెక్ట్ మంత్రి మాల్ కనెక్ట్ అయిందండి. సో గవర్నమెంట్ ఎంతో డబ్బులు ఇచ్చింటే కానీ అలా మంత్రి మాల్కి డైరెక్ట్ మాల్కి కనెక్ట్ అవ్వదు ట్రైన్. సో ఇలా మేము ఇక్కడ షాపింగ్ అంతా చూసుకొని మళ్ళీ ఇక్కడ మంత్రి మాల్కి వెళ్ళి అక్కడంతా చెక్ చూసుకొని తర్వాత చాలా ఫ్రీగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఫ్రీగానే షాపింగ్ వెళ్ళి రావచ్చు అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ఇద్దరమే రావడం అనమాట. సో ఇలా అయితే నా షాపింగ్, అలాగే మెట్రో ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కడం ఇవన్నీ జరిగాయండి. చాలా బాగా అనిపించింది ఆ రోజు. మేము ఆఫ్టర్నూన్ ఒక 3 o'clock వెళ్ళాము. సో ఈవినింగ్ ఒక 7 లోపు ఇంటికి వెళ్ళిపోయాం. సో ఈవినింగ్ టైంలో నాకు షాపింగ్ చేయడం అన్నా బయట వెళ్ళడం అన్నా చాలా ఇష్టం అండి. సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.